హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ ఇద్దరు నిరుద్యోగులు. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. బాగా వృద్ధుడైన తండ్రి రామదాసు పోగానే పరశురాంకు బాధ్యత తెలిసి వచ్చింది. 25 వయసు వచ్చినా వాడు ఇంతవరకు ఎలాంటి పనుపాట్లు చేసుకోలేదు. పొద్దస్తమానం స్నేహితులతో కబుర్లు జూదాలతో కాలం గడుపుతూ ఉండేవాడు. తల్లి లేనివాడని రామదాసు కొడుకును ఏమీ అనేవాడు కాదు. ఇప్పుడు వాడికి చేసిన అప్పులు తీర్చవలసి రావటంతో ఉన్న ఒక్క పూరిల్లు అమ్మేశాడు. వాడి సంగతి బాగా ఎరిగిన వాళ్ళు కావటంతో గ్రామంలో ఎవ్వరూ వాడికి పనివ్వలేదు. తిరిగి తిరిగి బాగా అలసిపోయిన పరశురాం మరెక్కడైనా బ్రతుకు తెరువు చూసుకుందామని ఒకనాటి సాయంకాలం వేళ గ్రామం వదిలి బయలుదేరాడు. చీకటి పడే సమయానికి వాడొక దట్టమైన అడవి చేరాడు. ఇంతలో అనుకోకుండా పెనుగాలితో పాటు పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది. ఆ రాత్రికి ఎక్కడ కాలం గడుపుదామా అని చెట్టు కిందగా నడుస్తున్న పరశురాంకు కొంచెం దూరంలో చిన్న వెలుగు కనిపించింది. వాడు అటుకేసి వెళ్ళాడు. అది ఒక పాడుబడిన దేవి ఆలయం. లోపల గదిలో ఒక దీపం వెలుగుతున్నది. యువకుడొకడు ఆ గదిని బట్టతో శుభ్రం చేస్తున్నాడు. ఆ యువకుడు పరశురాంను చూస్తూనే, బాగా తడిసిపోయినట్టున్నావు, ముందు తల తుడుచుకో అంటూ ఒక పొడి బట్ట వాడికి అందించాడు. పరశురాం తల తుడుచుకొని దుస్తులు మార్చుకున్నాడు. ఆ యువకుడు పరశురాంతో తన పేరు యతీంద్ర అని చెప్పి, నేను ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునేందుకు ఇల్లు వదిలి బయలుదేరాను, మరి నీ సంగతి ఏంటి అని అడిగాడు. పరశురాం దాచకుండా తనను గురించి అంతా యతీంద్రకు చెప్పేశాడు. అంతా విన్న యతీంద్ర చిన్నగా నవ్వి, చూసావా, మనిద్దరం ఒకే పడవ మీద ప్రయాణికులం అన్నమాట అన్నాడు. తర్వాత అతను వెంట తెచ్చుకున్న రొట్టె మూట విప్పాడు. ఇద్దరూ రొట్టెలు తిని ఆకలి తీర్చుకున్నాడు. గదిలో శుభ్రం చేసుకున్న చోట ఇద్దరు పడుకున్నాక, పరశురాం, ఈనాటి వరకు ఉద్యోగ ప్రయత్నం చేయకపోయినా దానికోసం ప్రయత్నించే వాళ్ళ పాటలు విన్నాను. అంతో ఇంతో లంచం ఇవ్వగల శక్తి, పలుకుబడి వల్ల వాళ్ళ సాయం లాంటివి లేకపోతే ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం అన్నాడు. ఆ మాట నిజమే, కానీ ఎవరైనా ఉద్యోగం ఇస్తే మన సామర్థ్యం నిజాయితీ నిరూపించుకోగలం అన్నాడు యతీంద్ర. మీకు అవకాశం నేను కల్పిస్తాను అంటూ ఆ గదిలో ఒక దేవతా స్త్రీ ప్రత్యక్షమైంది. ఆమెను ఆలయ దేవతగా భావించి పరశురాం యతీంద్రులు సాష్టాంగపడి, ఈ నిరుద్యోగుల మీద నీకైనా దయ కలిగినందుకు ధన్యులం తల్లి, ఇంతకు నువ్వు మాకు ఎలా సాయపడాలనుకుంటున్నావు అని అడిగారు. అందుకు దేవత, నేను మీకు 3 మహిమల గల వస్తువులు ఇస్తాను. వాటి ద్వారా మీరు సాధించేదేమిటో 3వ రోజు రాత్రి ఇక్కడికి వచ్చి నాకు చెప్పాలి అన్నది. తప్పకుండా చెబుతాను తల్లి అన్నారు ఇద్దరు పరమానందంతో. అప్పుడు దేవత ఇద్దరికి చెరొక మట్టి ముంతను ఇచ్చి, ముంతను నేల మీద విసిరి బద్దలు కొట్టి, మీరు ఎవరిని తలుచుకుంటే వాళ్ళు మీ ముందుంటారు అన్నది. తలుచుకున్న మనిషి మా ముందు నిలబడితే అనుకుందాం, అందువల్ల ప్రయోజనం ఏమిటి తల్లి అని అడిగాడు యతీంద్ర. దేవత ఇద్దరికి చెరొక మిరపకాయ గింజ ఇచ్చి, ఈ గింజను నోట్లో వేసుకొని మీరు ఆ మనిషిని ఏం కోరుకుంటే అది కాదనకుండా ఇచ్చేస్తాడు అన్నది. మరి 3వ వస్తువు ఏమిటి తల్లి అని అడిగాడు పరశురాం. దేవత ఇద్దరికి చెరొక రాగి ఉంగరం ఇచ్చి, ఇది మీ వేలికి ఉన్నంతకాలం పై 2 వస్తువుల ద్వారా మీరు పొందగలిగింది మిమ్మల్ని అంటి పెట్టుకునే ఉంటుంది అని చెప్పి అదృశ్యమైంది. తెల్లవారొస్తుండగా వర్షం పూర్తిగా తగ్గిపోయింది. యతీంద్ర పరశురాంను, నేను తూర్పు దిక్కుగా వెళ్తున్నాను, నువ్వు నాతో వస్తావా అని అడిగాడు. నేను పడమట దిక్కుగా వెళ్తాను, మళ్ళీ 3వ రోజు రాత్రి ఈ ఆలయంలో కలుసుకుందాం అని పడమట దిక్కుగా బయలుదేరాడు పరశురాం. వాడు ఆ రోజంతా నడిచి బాగా చీకటి పడ్డాక ఒక నగరం చేరాడు. దేవత ఇచ్చిన మహిమగల 3 వస్తువులు ఎలా ఉపయోగించుకోవాలా ముందే నిర్ణయించుకున్నందున పరశురాం ఒక పెద్ద మేడ ముందు నిలబడి మట్టి ముంతను బద్దలు కొట్టి ఆ ఇంటి పెద్ద తన ముందుకు రావాలని కోరుకున్నాడు. కొద్దిసేపట్లో ఒక నడివయసు స్త్రీ తలుపులు తీసుకుని బయటికి వచ్చింది. ఆమె ఒంటి మీద విలువైన ఆభరణాలు చాలా ఉన్నవి. పరశురాం మిరపకాయ గింజ నోట్లో వేసుకుని, మీ దగ్గరున్న బంగారాన్ని మారు మాట్లాడకుండా నాకు ఇచ్చేయండి అన్నాడు. ఆ స్త్రీ నిద్రమత్తులో ఉన్న దానిలా ఊగిపోతూ తల తిప్పి బంగారం బంగారం అంటూ పెద్దగా కేక పెట్టింది. ఆ మరుక్షణం లోపల నుంచి బంగారం అన్న పేరు గల సింహం లాంటి కుక్క భీకరంగా మురుగుతూ వచ్చి పరశురాం కాలు పిక్క పట్టుకున్నది. పరశురాం హడలిపోయి కాలు ఎంత విదిలించినా కుక్క తన పట్టు విడవలేదు. వాడి కాళ్ళు రక్తంతో తడిసిపోయింది. యజమానారాలను పిలిచినా కుక్క ఆమె దగ్గరికి పోలేదు. పరశురాంకి ఏదో గుర్తుకు వచ్చినట్లయి
వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి దూరంగా గిరాటు వేశాడు. వెంటనే కుక్కవాడిని వదిలి లోపలికి వెళ్ళిపోయింది. ఇంటి యజమానురాలు కూడా లోపలికి పోయి తలుపులు మూసింది. పరశురాం 2 రోజులు ఆ నగరంలోనే ఉండి కుక్క కాటుకు పసరు వైద్యం చేయించుకుని 3వ నాటి రాత్రికి పడుతూ లేస్తూ అడవిలోని దేవి ఆలయం చేరాడు. దేవత వాణ్ణి చూస్తూనే ఏమిటి విచిత్రావతారం అని అడిగింది. పరశురాం ఏమీ దాచకుండా జరిగిందంతా ఆమెకి చెప్పాడు. ఇంతలో విలువైన దుస్తులు ధరించి ఉత్సాహంగా యతీంద్ర అక్కడికి వచ్చాడు. దేవత అతడి అనుభవం చెప్పమన్నది. యతీంద్ర దేవత అనుగ్రహించిన అద్భుత వస్తువుల్ని తానెలా ఉపయోగించుకున్నది చెప్పాడు. యతీంద్ర అంతకుముందే నిర్ణయించుకున్న విధంగా తిన్నగా రాజధాని నగరానికి చేరాడు. ఆ సాయంత్రం అతడు రాజుగారి ఉద్యానవనం బయట ముంత బద్దలు కొట్టి రాజుగారి రాకను కోరుకున్నాడు. కాసేపటిలోనే ఉద్యానవనంలోంచి రాజుగారు బయటికి వచ్చాడు. యతీంద్ర మిరపగింజను నోట్లో వేసుకుని, మహారాజా, మీ కొలువులో నాకు తగిన ఉద్యోగం ఇప్పించండి అని అడిగాడు. రాజు చిరునవ్వు నవ్వి, మహారాజుగా చేరు అన్నాడు. ఈ విధంగా యతీంద్రకు ఉద్యోగం దొరికింది. కొలువులో కొంత డబ్బు ముందే తీసుకుని ఉండేందుకు ఇల్లు, మంచి దుస్తులు ఏర్పాట్లు చేసుకుని దేవి ఆలయానికి తిరిగి వచ్చాడు. అతడు రాగి ఉంగరాన్ని తిరిగి దేవతకు కృతజ్ఞతతో ఇచ్చేస్తూ, తల్లి, నా స్వశక్తి మీద నాకు నమ్మకం ఉన్నది. లోగడ ఉద్యోగం సంపాదించుకోవటం సాధ్యపడకపోయినా ఇప్పుడు సంపాదించుకున్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోగలనన్న ఆత్మవిశ్వాసం కూడా నాకున్నది అన్నాడు ఎంతో వినయంగా. ఇద్దరికీ ఒకే రకమైన వస్తువులిచ్చినా దురాశ కారణంగా పరశురాం వాటి వల్ల ప్రయోజనం పొందలేకపోయాడు. నేను ఇచ్చిన మిరపగింజ ప్రభావం వల్ల యతీంద్ర అడిగి ఉంటే రాజు అతడికి అర్ధరాజ్యం కూడా ఇచ్చేసి ఉండేవాడు అని దేవత మాయమైంది. మర్నాడు తెల్లవారుతూనే నగరానికి బయలుదేరిన యతీంద్ర పరశురాంతో, నువ్వు నా వెంట వస్తావా? నీకేదైనా ఉద్యోగం దొరికేదాకా నా ఇంట్లో ఉండవచ్చు అన్నాడు. తప్పకుండా వస్తాను. నీతో ఉంటూ నేను సంపాదించుకోవాల్సిన లోక జ్ఞానం ఎంత ఉన్నది అని పరశురాం యతీంద్ర వెంట నగరానికి బయలుదేరాడు. చిలక పలుకు. శిలంగేరి గ్రామంలో ఉండే సిద్ధయ్య అనే అతను చిలకను కొందామని బజారుకు వెళ్ళి ఒక దుకాణంలో అందమైన చిలకను ఒకదాన్ని చూసి దాని ఖరీదెంత అని దుకాణం వాడిని అడిగాడు. 100 రూపాయలు అన్నాడు దుకాణం వాడు. 100 రూపాయలే అంటూ సిద్ధయ్య ఆశ్చర్యపోయాడు. ఈ చిలక సామాన్యమైనది కాదు, కావాలంటే దాన్ని అడగండి, అంత ఖరీదు చేస్తుందో లేదో అన్నాడు దుకాణం వాడు. నువ్వు 100 రూపాయలు ఖరీదు చేసే మాట నిజమేనా అని సిద్ధయ్య చిలకను అడిగాడు. అందుకు సందేహం ఎందుకు అన్నది చిలక. ఆ జవాబుకు సిద్ధయ్య చాలా సంతోషించి దుకాణం వాడికి 100 రూపాయలు ఇచ్చి చిలకను ఇంటికి తీసుకుపోయాడు. ఇంట్లో అతడి భార్య పిల్లలు అడిగిన ప్రతి ప్రశ్నకు చిలక అందుకు సందేహం ఎందుకు అని జవాబు ఇవ్వసాగింది. దాంతో సిద్ధయ్య చిలకకు ఆ మాట తప్ప మరేమీ రాదని, తాను మోసపోయానని గ్రహించి తల బాదుకుంటూ పెద్దగా, నేను ఒట్టి అమాయకపు వెధవని, మోసపోయాను అన్నాడు. ఆ వెంటనే చిలక అందుకు సందేహం ఎందుకు అన్నది. అది విని సిద్ధయ్యతో పాటు అతని భార్య పిల్లలు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఈ కథను రచించిన వారు కోలార్ కృష్ణ అయ్యర్ గారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.